ఇంద్రమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ విడతల వారీగా ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనది అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని చిన్న కోడిపాక రైతు వేదికలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా చిన్న కోడిపాక బాలయ్యపల్లి, విజయ్యపల్లి, రాజకపల్లి, గాంధీనగర్, కొత్తపల్లి, కె వెంకటేశ్వర్లపల్లి, చెంచుపల్లి గ్రామాల్లోని మొత్తం 79 మంది లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అలాగే బాలయ్యపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తిరుపతి యాదవ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. తిరుపతి సహకారంతో ఈ యొక్క 8 సీసీ కెమెరాలు 1 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి కెమెరాలను ప్రారంభించుకొని అదేవిధంగా ఈ చిన్న కూడపాక, బాలేపల్లి, విజయపల్లి, అదేవిధంగా రాజకపల్లి, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామంలో 79 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇవి నియోజకవర్గంలో ఇంకా కొన్ని 100-150 ఉన్నాయి. మొత్తం కూడా 3500 ఇండ్లను కూడా పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అమావాస్య, రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కూడా కాబోతుంది. ఇండ్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా త్వరితగతిన మీరు ఇండ్లను మార్కౌట్ చేసుకొని బేస్మెంట్లు కట్టి ఇల్లు పూర్తి చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మంచి రోజులు ఉన్నాయి. ప్రభుత్వం 5 లక్షల సహకారం, 400 స్క్వేర్ ఫీట్ ఇల్లుతో మీ సొంత జాగాలో ప్రభుత్వం సహకరిస్తుంది. బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 ఎలాంటి పైరవి లేకుండా మీ ఖాతాల్లో జమ చేయడం. అదేవిధంగా స్లాబ్ లెవెల్ అయితే రెండో బిల్లు ₹1,00,000, మరో 1,00,000. స్లాబ్ వేసుకుంటే మరో 2 లక్షలు మూడో విడతగా మంజూరు ఇవ్వడం జరుగుతుంది. బిల్లు మీ అకౌంట్ వేయడం జరుగుతుంది. ప్లాస్టింగ్ చేసుకొని ఫినిషింగ్ చేస్తే మరో 5 లక్షల బిల్లు వేయడం జరుగుతుంది. కనుక లబ్ధిదారులు దీన్ని గమనించి త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నాయకులు, ఆ గ్రామ నాయకత్వం చొరవ తీసుకొని ఎంపీడీఓ, అదేవిధంగా మరి పంచాయత్ కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం క్లియర్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే దిక్కుదోచని స్థితిలో ఉంటే డాక్రా సంఘాలతోని రుణ సౌకర్యం తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేసుకొని బిల్లు పడ్డ తర్వాత మళ్ళీ తిరిగి సంఘానికి అప్పు కట్టే విధంగా వెసులు